अम्मी 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 मैं जल्दी आ मेरे और అమ్మ ఏం చేసిందో ఆ చిన్నారికి తెలియదు. బిడ్డను ఓదార్చేందుకు ఆ తల్లికి దారి లేదు. తల్లి బిడ్డల బంధాన్ని జైలు గోడలు దూరం చేశాయి. తల్లి దూరమైందన్న ఆవేదన ఆ 7 ఏళ్ల చిన్నారి నుంచి కన్నీటి రూపంలో ఊపికి వస్తోంది. అమ్మ ఎప్పుడొస్తోందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తోంది ఆ చిన్నారి. అమ్మతో మాట్లాడాలని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసిన వాళ్ళందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. జైలు గోడకు అటుగా ఉన్న తల్లి కోసం ఆ జైలు ముందే అమ్మా అమ్మా అంటూ తడారిన గొంతుతో పిలుస్తున్న ఆ చిన్నారి పిలుపు మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కర్నూలు రూరల్ తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని మహిళా సబ్ జైలు ఎదుట కనిపించిన దృశ్యం ఇదే. పాత నగరానికి చెందిన ఓ మహిళ చోరీ కేసులో పట్టుపడగా పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆమెను మహిళా సబ్ జైలులో ఉంచారు. కాని తల్లి ఎలాంటి తప్పు చేసిందో ఆ చిన్నారికి తెలియదు. ఆమె చేసిన నేరం గురించి ఆలోచించే వయస్సు కూడా ఆ బాలికకు లేదు. కేవలం అమ్మ దూరమైందన్న ఆవేదన ఆ చిన్నారిని జైలు వరకు వచ్చేలా చేసింది. తల్లిని చూడాలన్న ఆరాటం జైలు తలుపు తడుతూ ఆవేదనతో అక్కడే ఉండిపోయేలా చేసింది. స్థానికులు కొంతమంది జైలు అధికారులను విజ్ఞప్తి చేయగా జైలు అధికారులు ఆ తల్లిని మరోసారి బయటకు పిలిపించి కూతుర్ని కల్పించారు. ఆ తర్వాత కూతుర్ను కూడా లోపలికి తీసుకెళ్లింది. తర్వాత జైలు అధికారులు కుమార్తెను బంధువుల ద్వారా ఇంటికి పంపించి వేశారు. చిన్నారి ఫాతిమా ఆలన పాలన అమ్మమ్మ మామయ్య చూస్తున్నారు. मेरी तकलीफ ऐसी है, मैं पूछती भी नहीं, ऐसा है मेरा, क्या करना, बच्चे मुझे वो नहीं डालती, ऐसी जिंदगी है। मैं कहाँ से अब बच्चे की शादी करनी, जब तक अब जीता चाहिए आगे चल जाता। పాత బస్తీకి చెందిన కజాబీకి 5గురు సంతానం. వీరిలో 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఫాతిమా అందరికంటే చిన్నది. చిన్నారి తల్లి కర్నూలులోని ఓ షాపింగ్ మాలులో దుస్తులు చోరీ చేసిందని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కజాబీ భర్త పాషా కుటుంబ కలహాల వల్ల కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. దీంతో పిల్లల పోషణ ఆమెపైనే పడింది. 4 మగపిల్లలు భవన నిర్మాణ కార్మికులుగా ప్రైవేటు సంస్థల్లో కాజాబీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 2 రోజుల క్రితం కాజాబీ అరెస్ట్ కావడంతో ఆమె కూతురు ఫాతిమా తల్లి కోసం ఆరాటపడుతుంది. 80 ఏళ్ల అవ్వ జమాల్బీ మేనమామ దగ్గర ఉంటూ ఫాతిమా తన తల్లి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంది. 2వ తరగతి చదువుతున్న ఫాతిమా కొంతకాలంగా బడికి కూడా పోవడం లేదు. తల్లికి దూరమై బ్రతుకు జీవుడా అంటూ ఉన్న చిన్నారిని అవ్వనే ఓదారుస్తూ ఉంది. అమ్మా, నువ్వు ఎప్పుడు వస్తావ్, నీకోసం ఎదురుచూస్తున్నా అని 9 ఏళ్ల ఫాతిమా చెబుతున్న మాటలు విని స్థానికులు చలించిపోతున్నారు. रोड में क्या भी नहीं आ तुम बोले अम्मी मैं जल्दी आ मेरे और अम्मी 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 मैं जल्दी आ मेरे और